దేవుని సంఘంలో ఎలా ఉంటున్నావు? నీవు జీవనైన దేవుని సంఘంలో నీ పాత్ర ఏమిటి? దేవుడు నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు. ప్రభువా, ఈ సంఘాన్ని వృద్ధి పొందించండి ప్రభువా, విస్తరించండి ప్రభువా. ప్రభువుకు భయపడేటట్టుగా చేయండి అయ్యా. అబ్రహాము భయపడినట్టుగా చేయండి నాయనా, భయపడేటట్టుగా చేయండి నాయనా. అత్యాశక్తి ప్రార్థన నాకు నేర్పించండి నాయన. అత్యాశక్తితో ప్రార్థించలేకపోతా ఉన్నానైనా, కొద్దిసేపు ప్రార్థనలో గడపలేకపోతున్నానయ్యా. నా సంగతంతా చెప్పుకోలేకపోతున్నానయ్యా, ఏడవలేకపోతున్నానయ్యా, కన్నీరు కాచలేకపోతున్నానయ్యా, పెరుగులేకపోతున్నానయ్యా, పశ్చాత్తాపడలేకపోతున్నానయ్యా, తిట్టుకోలేకపోతున్నానయ్యా, కడుగుకోలేకపోతున్నానయ్యా. ఈ మధ్య నాతో మాట్లాడకపోవా, నన్ను సరిచేయండి ప్రభువా. దేవా, నన్ను దిక్కునందుకు వందనాలయ్యా. నాతో మాట్లాడి స్పర్శ కలిగించినందుకు స్తోత్రాలు తండ్రి అని ప్రభు సహాయాన్ని కోరుకుందామా? 8 సంవత్సరాల నుంచి దేవుని సహవాసాలకు వస్తున్నామని కాదు, దేవునిలో నీ హృదయాన్ని ఎలా కడుక్కున్నావు, కట్టుకున్నావు, స్థిరపడ్డావు, మారు మనసు పొందావు అన్నదే ప్రాముఖ్యం. మధ్యాహ్నం మారు మన సాధనలోకి వద్దాం. తిరిగి రాబడదాం, రక్షించబడదాం, కట్టబడదాం. అనుదినం లెక్కకు విస్తరించబడుతున్నటువంటి దేశమంతటా సంఘము క్షమాపణ పొందినట్లుగా మన కుటుంబాలు సంఘము విస్తరిద్దాం. దేవుని కొరకు జీవించేవారుగా ఉంటాం. ప్రేమైన వల్లరా అత్యాశక్తితో ప్రార్థన చేసే వరుసలో వెళ్దాం. విశ్వాసం స్థిరంగా ఉందాం. స్థిరంగా లేక బలపడక బలహీనమైపోయి, ఎటువంటి నొరిగిపోయి, చెదిరిపోయి, కోల్పోయి, కృషించిపోయి ఉన్నావా? మధ్యాహ్నం మనం సరి చేసుకుని దేవునికి మనం అప్పగించుకుందాం. మన జీవితానికి ఆయన చాలు, మన బ్రతుకులకు ఆయన చాలు. ఆయన వస్తున్నాడు. నేను రేపు నేను తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చే సమయానికి మనం సిద్ధపరచుకుని దేవుని సన్నిధానంలో ఆయనతో పడదాం. వచ్చేస్తున్నాడు.